వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులన్నీ జరుగుతున్నాయి కదండి. దాని గురించి వివరించడానికి టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు వచ్చారు. వారితో ఇప్పుడు ముచ్చటిద్దాం. నమస్కారం శశికుమార్ గారు. నమస్తే అండి. ఇప్పుడు రాయలసీమ డెవలప్మెంట్ అది చేస్తున్నారు కదా సార్, ఆ డెవలప్మెంట్ ఏంటి, తర్వాత వాళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు ఉంటాయా, దాని గురించి వివరిస్తారా సార్? ఒకటండి, రాయలసీమ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే రతనాలసీమ. రతనాలసీమ అని, ఈరోజు రతనాలసీమ. కానీ సినిమాల్లో ఇదంతా ఎలా చూపించారంటే ఒక రాయలసీమని ఒక ఫ్యాక్షన్ లాగా, కుట్రలు కుతంత్రాల లాగా, ఈ విధంగా కరువు అన్నట్టు చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాయలసీమ అంటే రతనాల సీమ. ఎందుకంటే అది ఎప్పుడా ఎవరు చెప్పారో తెలియదు, కానీ రాయలసీమ అంటే రతనాల సీమ, ఇక్కడ రతనాలు పడినాయి. నిజంగానే ఈరోజు ఈ రాయలసీమ గడ్డ పైన రతనాలు దొరుకుతూ ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. ఎందుకు ఆ మాట అంటూ ఉన్నానంటే, ఈరోజు ఓవర్ వ్యూగా మనం చూసుకుంటే రాయలసీమ స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఎలా మారాయి, రాయలసీమ తలరాతలు ఎలా మారాయి. ఒకప్పుడు కరువుతో అల్లాడిన రాయలసీమలో ఈరోజు ఆఖరి వరకు ఈరోజు కృష్ణమ్మ పరవళ్ళు ఎలా పొంగుతున్నాయో, మనం మా తెలుగు తల్లి చదువుకునేటప్పుడు చెప్పేటప్పుడు చెప్పినాం కృష్ణమ్మ పరవళ్ళు అని చెప్పి. ఆ విధంగా గలగల గోదావరి బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే అని, ఆ విధంగా ఈరోజు నిజంగా బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే రాయలసీమలో పంటలు ఏ విధంగా, రతనాలు ఏ విధంగా పండాయో మనం తెలుసుకోవాల్సిన తరం మాతరం. ఎందుకంటే రాయలసీమ డెవలప్మెంట్ బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 మాట్లాడుకోవాలి. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను సగర్వంగా చెప్పగలను, నా గుండెలపై చేసుకొని, ఈ రాయలసీమ అభివృద్ధి జరిగిందంటే, ఈ రాయలసీమ తలరాత మారిందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు వేసిన పునాదులు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరుగులు పెట్టే ఈరోజు లోకేష్ గారి యొక్క విజన్తో ఈరోజు ఒక టెక్నాలజీని కూడా అలవరుచుకొని ఒక్కొక్క సరికొత్తంగా ఈరోజు ముందుకు దూసుకెళ్తున్నాయి. ఈరోజు ఒకప్పుడు మా తాతల కాలంలో కరువును చూశారు రాయలసీమలో. మనం చూసుకుంటే మా నాన్నల కాలంలో మోస్ట్లీ వానలు పడక, ఈ విధంగా నీళ్ళుంటే ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చు అని, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వలసలు వెళ్ళేది చూశారు. కానీ ఈరోజు మా తరం సగర్వంగా రాయలసీమ గడ్డపై నిలబడి చెప్తున్నాం, నా రాయలసీమ రతనాల సీమ, నా రాయలసీమ దేశానికే యుద్ధ విమానాలను తయారు చేసే సీమ, నా రాయలసీమలో బంగారం పండుతూ ఉంది. బంగారం పండడం అంటే ఏంటి మీరు అని అనొచ్చు. మొన్నే జొన్నగిరి దగ్గర దాన్ని స్వర్ణగిరి కానీ చంద్రబాబు నాయుడు గారు గోల్డ్ మైన్స్ ఇవి తయారవుతున్నాయి. ఈరోజు మనం ఇంట్లో వాడే ఏసీ దగ్గర నుంచి, ఏదైతే మొబైల్ దగ్గర నుంచి, బండి దగ్గర నుంచి, కారు దగ్గర నుంచి ఎక్కడ తయారవుతున్నాయంటే నా రాయలసీమలో తయారవుతున్నాయని నేను చెప్పగలను. అదేవిధంగా ఈరోజు మనం డ్రోన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదైనా దేశాలతో యుద్ధం జరిగేటప్పుడు మన డ్రోన్స్ ఎక్కడ తయారవుతాయంటే నా రాయలసీమలో తయారవుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక డ్రోన్ హబ్ పాలసీ ద్వారా అని చెప్పగలం. అదేవిధంగా ఒక స్పేస్ డిఫెన్స్ హబ్ పాలసీలను తీసుకొని వచ్చి ఈరోజు రాయలసీమలో మార్పుకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు నీళ్లు లేని దగ్గర, కరువు చూసిన దగ్గర ఈరోజు పంటలు పండి, హార్టికల్చరల్ పంటలు పండి ఈరోజు పండ్లు తయారై ఈరోజు దేశానికే కాదు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా నా రాయలసీమ బిల్డ్ అయిందని ఈరోజు నేను సగర్వంగా చెప్పగలను, ఒక రాయలసీమ వాసిగా. ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు, ఒక నాయకుడి కృషి, ఎంతోమంది త్యాగాల ఫలితాలు ఈరోజు రావడం. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు ఓట్లేస్తేనే ఏదైనా సాధించగలమని చెప్పుకుంటాం కదండి. అలాంటి ప్రజలు ఈరోజు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్తో ఇదంతా సాధ్యపడింది. ఈరోజు ఇన్ని సాధించామంటే అది రాయలసీమ ప్రజలకి, ఆ రోజు మిషన్ రాయలసీమలో లోకేష్ గారు ఇచ్చిన మాట ఈరోజు మేము ప్రూవ్ చేసుకున్నామని మేము సగర్వంగా చెప్పగలం. ఎందుకంటే ఇది ఈరోజు ఒక్క రోజులో వచ్చింది కాదు. నాడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం రాయలసీమని రతనాలసీమగా మార్చాలని, ఈ తెలుగు నేలపైన గంగను పారించిన అపర భగీరథుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు తెలుగు గంగ కాలువ ద్వారా రాయలసీమలో జలాలు పారిస్తే, ఆ తర్వాత హాంద్రినీవాకు పునాది, గాలేరు నగిరికి పునాది వేసి, వెలుగొండ, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకి ఆనాడు పునాదులు వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేసి ఫస్ట్ టైం రాయలసీమలో నీళ్లను బారించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అయితే ఆ తర్వాత రాయలసీమలో పారాల్సిందే రక్తం కాదు నీరు అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో పట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరు యువత కత్తులు కాదు కంప్యూటర్లు పట్టుకోవాలి, కళలు పట్టుకోవాలని మార్పును తీసుకొని వచ్చిన వ్యక్తి
చంద్రబాబు నాయుడు గారని నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఒకప్పుడు ఫ్యాక్షన్లో ఉండే ఎన్నో కుటుంబాలని ఫ్యాక్షన్కు దూరంగా పెట్టి, ఫ్యాక్షన్ ఉంటే ఎవరో ఒకరిని కత్తి పట్టినోడు కత్తితోనే పోతే, కత్తి కాదు మనం పట్టాల్సింది, మనం కంప్యూటర్లో బట్టి కళాలను పడితే మన వాళ్ళు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి మన రాయలసీమ ఖ్యాతిని చాటి చెప్పగలరు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అదే నమ్మారు. ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపిస్తే, ఆ రోజు మీ నాయన్ని చంపిన నువ్వు చంపు అని కత్తివ్వాల. ఏం చేశామంటే ఇది ఇంతటితో ఆపేద్దాం, మీరు పుస్తకాలు పట్టుకోండి అని వాళ్ళకి పుస్తకాలు పట్టించి వాళ్ళ ఫ్యాక్షన్ నుంచి బయటికి రావడం కోసం ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో పెట్టించి ఆయన దగ్గరుండి చదివిపించి వాళ్ళని ప్రయోజకులను చేశారు. ఈరోజు వాళ్ళు ప్రపంచ నలుమూలల్లో వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులను చంపారో వాళ్ళు కూడా ఈరోజు పశ్చాత్తాపడి వాళ్ళని చూసి గర్వపడే విధంగా, అంటే ఏంటంటే మనం వాళ్ళ నాయన చంపుండొచ్చు కానీ వాళ్ళు మనల్ని చంపల, వాళ్ళు సొంతంగా నిలబడి ఈరోజు ఊరికి మేలు చేస్తున్నారు. అది మనం కూడా మారాలని ఒక మనస్తత్వాన్ని క్రియేట్ అయ్యే విధంగా ఈరోజు చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో 2014లో రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇదంతా ఒక క్లస్టర్ బేస్డ్ మీద డెవలప్మెంట్ చేయాలి రాయలసీమని, ఇంకా మనం రాయలసీమని రతనాల సీమగా మార్చాలి. ఎందుకంటే ఈ నేలకు నీళ్లు అందించగలిగితే బంగారు పంటల పంట ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలి అని లక్ష్యంతో 12,000 కోట్లు కేవలం 5 సంవత్సరాల్లో కేటాయించి ఇరిగేషన్కి ఎన్నో ప్రాజెక్టులు, దాదాపు 15 ప్రాజెక్టులను కంప్లీట్ చేసింది రాయలసీమలో. ఆవుకు టన్నల్ కావచ్చు, మనం చూసుకుంటే మొచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కావచ్చు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టింది తెలుగుదేశం పార్టీ రాయలసీమ గడ్డపైన 2014 నుంచి 19 వరకు. అదేవిధంగా నాడు భారతదేశంలో అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా వస్తే మనం కరువు సీమ అని చెప్పుకునే దగ్గరలా కార్ల సీమగా చేసి అనంతపురంలో ఆ పక్కనే రిజర్వాయర్ని పూర్తి చేసి ఆ నీళ్ళిచ్చి కియాని కంప్లీట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే కాదండి, మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు సోలార్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు, కానీ 2014-19లోనే సోలార్కి సంబంధించి ఒక సోలార్ హబ్గా మన రాయలసీమని మార్చేదానికి ఆరోగ్య తీసుకొని వచ్చి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ హబ్స్లో రెండవదిగా మన కర్నూలు నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ళగా తెలుగుదేశం పార్టీ కోట్టేలా, కానీ ఆ పులివెందల గడ్డపై నుండి అరటి తోటలకు కూడా నీళ్ళిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. గండికోట ద్వారా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ నుండి ఆ గండికోటకు నీళ్ళు వచ్చే చిత్రావతి ప్రాజెక్టు ఏవైతే ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్టుకి సంబంధించి మెయింటెనెన్స్ కూడా చేయాల. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. వాళ్ళ కుటుంబాలకి 4 దశాబ్దాలుగా ఇస్తున్న కడపలో ఒక్క ఉక్కు కర్మాగారం కట్టలేకపోయిన చరిత్ర వాళ్ళది. ఈ పక్క మెజారిటీ ఇవ్వకపోయినా ప్రయారిటీగా తీసుకొని రాయలసీమని బిల్డ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చిత్తూరులో నేను చూసా నా కళ్ళతో, ఒకప్పుడు కూలి పనికి వెళ్ళే వాళ్ళు సగర్వంగా ఈరోజు కూలి పని కాదు అని చెప్పి కంపెనీల్లో ఉద్యోగాలకు వెళ్ళిన మహిళల్ని చూసిన. ఎందుకంటే ఆ విధంగా గౌరవంగా బతికే విధంగా కంపెనీలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు తీసుకు ప్రతి నెల, అంటే ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా పని ఉన్న రోజు కూలికి వెళ్తే వచ్చేది, అలా కాకుండా నెలంతా వాళ్ళు పని చేసుకునే విధంగా వాళ్ళకి చేతిలో డబ్బులు వచ్చే విధంగా శ్రీ సిటీ ద్వారా అనేక కంపెనీలు కావచ్చు, తిరుపతి పక్కన ఎలక్ట్రానిక్ క్లస్టర్ ద్వారా ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి ఆ చుట్టుపక్కల ఎంతోమంది మహిళలకు అండగా నిలబడిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అంటే సీమని సిరుల సీమ చేయడమే కాకుండా స్వర్ణసీమ చేయడమే కాకుండా మీరు అన్నట్టుగా ఇప్పుడు పట్టణాస అంటే అక్కడున్న వారికే కాకుండా ఇప్పుడు పట్టణాల నుంచి వచ్చే వేరే వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఇస్తారంటారా? తప్పకుండా. ఈ విధంగా ఇవి చేసాం. తర్వాత 2019లో బాధ ఇంత అభివృద్ధి చేసిన సీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సీమకి ఇంత చేసిన ఆ రోజు ఒక్క అవకాశం అన్న జగన్మోహన్ రెడ్డిని నమ్మి కేవలం సీమలో 3 స్థానాలే ఇచ్చారు. కానీ ఆ రోజు బాధపల్ల జనాలు ఒక అవకాశం అతనికి ఇచ్చారు. ఏం చేస్తంటే సీమ బిడ్డని అని చెప్పి పాటలు రాయిపించుకున్న జగన్మోహన్ రెడ్డి సీమను దగా చేశాడు. సీమలో 102 ప్రాజెక్టులు మెయింటెనెన్స్ చేయకుండా గాలి కొదిలేశాడు. ఆ విధంగా ఆ రోజు చూసాం. సీమలో యువతకు ఉపాధి లేకుండా చేశాడు. సీమ నుంచి కంపెనీలు, అమర్రాజా లాంటి కంపెనీలను తరింగొట్టాడు. ఈ విధంగా సీమలో కమిషన్ ఇస్తే తప్ప ఇంకే పని చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి చేసి సీమ యువతని వలసలే విధంగా చేస్తే ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో 100 రోజులకు పైగా పాదయాత్ర సీమలో జరిగినప్పుడు, ఉమ్మడి 4 జిల్లాల్లో జరిగినప్పుడు ఒకే మాట చెప్పాడు మిషన్ రాయలసీమ పేరిట. ఈ రాయలసీమ, నేను ఈ రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డపైన పుట్టినవాడిని, ఈ సీమ తలెత్తుకునే విధంగా చేసి నిలబెడతామని ఆ రోజు మిషన్ రాయలసీమ ద్వారా డిక్లరేషన్ ఇచ్చాం కడప గడ్డపైన. ఆ డిక్లరేషన్కి ఈరోజు కట్టుబడి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కంపెనీలు, రేపు ప్రపంచాన్ని శాసించబోయేది గ్రీన్ ఎనర్జీ. ఆ గ్రీన్ ఎనర్జీని సంబంధించిన పాలసీలు తీసుకొని వచ్చి అనేక కంపెనీలు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మన రాయలసీమ, ఎందుకంటే సూర్యరశ్మి, గాలి, ప్రకృతి ఇచ్చిన సంపద
ఏది మన రాయలసీమకి. అందుకని అలాంటి కంపెనీలు ఇక్కడికి తీసుకొని వచ్చి విద్యుత్తు గ్రీన్ ఎనర్జీకి హబ్గా, ఈ దేశానికి గ్రీన్ ఎనర్జీ హబ్ ఏంటంటే రాయలసీమ వైపు చూసే విధంగా గ్రీన్ ఎనర్జీ కంపెనీలు తీసుకొని వచ్చి అనేక లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చి ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. రేపు ఒక 20-30 ఏళ్ల తర్వాత గ్రీన్ ఎనర్జీ దేశంలో ఏది ప్రధానంగా అంటే రాయలసీమ వైపు చూసే విధంగా నిలబెట్టామని సగర్వంగా చెప్తున్నాం. ఈరోజు మీరు అన్నారు ముందు రాయలసీమ నుంచి వలసలు వెళ్ళే వాళ్ళ ఉద్యోగాలకి, ఇప్పుడు దేశ నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి రాయలసీమకు వలసలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నాం. అంటే సీమని పట్టణం అయిపోతుంది, ఆ పట్టణం అనకూడదు సీమ కాబట్టి పట్టణం అవ్వదండి. సీమ సిరులు పొంగే సీమ, రతనాలు పండే సీమ. నిజంగా రతనాలు అంటే ఏంటి? వజ్రాలు అనేది. అలాంటి వజ్రాలు దొరికింది. అది మేము చరిత్రలో ఎప్పుడో విన్నాం కానీ చూడలేదు. కానీ ఈరోజు ఇక్కడ నిజంగానే ఇక్కడ వజ్రాలు తయారవుతున్నాయంట. ఏ విధంగా అంటే ఒక ఏవైతే వాషింగ్ మిషన్ లెక్కని తయారవుతాయి, ఈరోజు దేశంలో తయారయ్యే ఏసీల్లో దాదాపు 70% పైగా ఈ రాయలసీమ గడ్డపైన తయారవుతున్నాయి. ఈరోజు కియా కార్లు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? ఈ రాయలసీమ గడ్డపైన. ఈరోజు బైక్స్ హీరో ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? ఈ రాయలసీమ గడ్డపైన. రాయల్ ఎన్ఫీల్డ్ మనం చెప్తూ ఉంటాం, రాయల్ ఎన్ఫీల్డ్ ఒక బ్రాండ్ అని. అది రాయలసీమ గడ్డపై నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ తయారై దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ అవుతాయి. అది రాయలసీమ అంటే. ఈరోజు ఏసీలు ఎక్కడికి కావాలన్నా దేశానికి నలుమూలలకి ఈ రాయలసీమ గడ్డపైన, ఫోన్లు ఎక్కడ కావాలన్నా ఈ రాయలసీమ గడ్డపైన తయారవుతాయి. మన ఇంట్లో వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు ఎక్కడ తయారవుతుందంటే ఈ రాయలసీమ గడ్డపై తయారవుతుంది. ఒకప్పుడు ఇదే మనం సిరులు అన్నాం కదా, రతనాలు అన్నాం కదా, ఇవే రతనాలు. ఖచ్చితంగా నేను సగర్వంగా చెప్పగలను. ఈ విధంగా బిల్డ్ అవుతూ ఉంది. ఈరోజు దేశానికి అవసరమైన, ఈ ఏదో రాష్ట్రానికి దేశానికి అవసరమైన, రేపు ప్రత్యర్థి దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తే అవసరమయ్యే డ్రోన్లు ఈ గడ్డపైన తయారవుతున్నాయి. రేపు మనం ఇప్పుడు డ్రోన్స్తో అనేక చేస్తున్నాం అగ్రికల్చర్. వీటికన్నిటికి సంబంధించి ఒక డ్రోన్ పాలసీ తీసుకొని ఒక డ్రోన్ హబ్గా ఈ దేశానికి, ఈ భారతదేశానికి డ్రోన్ హబ్ ఏదంటే నా రాయలసీమ అని సగర్వంగా చెప్పుకుంటాం. రేపు దేశానికి కావాల్సిన యుద్ధ విమానాలు ముందు ఎక్కడో విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఇంపోర్ట్ కాదు, ఇప్పుడు ఈ దేశానికి సరిపడా యుద్ధ విమానాలు ఎక్కడ ఈ దేశంలో తయారవుతాయి. ఈ రేపు ప్రత్యర్థులతో యుద్ధం చేయాల్సి వస్తే ఈ రాయలసీమ గడ్డపైన తయారయ్యి ఏవైతే జెట్స్ ఉన్నాయో అవి ప్రత్యర్థులతో యుద్ధం చేస్తాయి. అది రాయలసీమ పౌరుషాన్ని చాటి చెప్పే విధంగా అని నేను సగర్వంగా ఇదే కాకుండా ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాం. ఒక ఐఐటి, ఒక ఐజార్, ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ఒక IIIT, ఒక ఉర్దూ యూనివర్సిటీని ఈ రాయలసీమ గడ్డపైకి తీసుకొని వచ్చామని కూడా సగర్వంగా చెప్పి, ఒక టెంపుల్ టూరిజం హబ్గా. ఈరోజు రాయలసీమ అంటే ఎన్నో దేవాలయాలకి హబ్. మనం చూసుకుంటే పెనుకొండ అనుకుంటా సార్. ఈరోజు కలియుగ వెంకటేశ్వరుడు సాక్షాత్తు మనం మాట్లాడుకుంటే ఈ కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి, అలాంటి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి నిలయమైనది తిరుపతి నా రాయలసీమలో ఉంది. అదేవిధంగా ఈ సృష్టిలో ఏది ఉన్నా లేకపోయినా వాయువు లేకపోతే ఉండలేముంటాం. అలాంటి వాయులింగేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు నిలయమైనది నా రాయలసీమ. ఈరోజు మనం విఘ్నాలను తొలగించి విఘ్నేశ్వర అంటాం. అలాంటి విఘ్నేశ్వరుడు నిలయమైంది నా కాణిపాకంలో. ఇది ఒక చిత్తూరు జిల్లాలో. మీరు అన్నట్టు కదిరి లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అహోబిలం నరసింహస్వామి కావచ్చు, యాగంటి బసవన్న కావచ్చు, మనం చూసుకుంటే ఎంతో చారిత్రను వీటన్నిటిని కలిసి ఒక టెంపుల్ టూరిజం హబ్గా తయారు చేస్తాం. రేపు ప్రపంచానికి ఒక స్పిరిచువల్గా ఎక్కడికంటే నా రాయలసీమ వైపు చూసే విధంగా చెప్పుకుంటాం. ఒకప్పుడు కత్తులు పట్టిన చేతులు ఈరోజు కంప్యూటర్లో పడుతున్నాయి, కళాలు పడుతూ ఉన్నాయి, ఈరోజు మిషన్లు పడుతూ ఉన్నాయి. ఒకప్పుడు రక్తం బారిన చోట ఈరోజు నీళ్లు బారుతున్నాయి. ఇక్కడ నుంచి తయారైన పంటలు ప్రపంచానికి ఒకప్పుడు బాంబులు తయారు చేసే, ఇప్పుడు బాంబులు కాదు ఇక్కడ తయారు, యుద్ధ విమానాలు ఇక్కడ తయారవుతున్నాయి, డ్రోన్లు ఇక్కడ తయారవుతున్నాయి, ఫోన్లు ఇక్కడ తయారవుతున్నాయి, బైకులు ఇక్కడ తయారవుతున్నాయి, కార్లు ఇక్కడ తయారవుతున్నాయని సగర్వంగా ప్రతి రాయలసీమ కాల రెగరేసి చెప్పుకునే విధంగా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు మిషన్ రాయలసీమలో లోకేష్ గారు ఇచ్చిన మాట ఈరోజు నెరవేరుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఏ పథకమైనా, ఈరోజు VBG రామ్జీ పథకం, ఉపాధి పని హామీ, ఈరోజు దేశం మొత్తం అది ఇంప్లిమెంట్. అది ఎక్కడ మొదలైందంటే నా రాయలసీమ గడ్డపైన మొదలైందని సగర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే ఈ విధంగా ఈరోజు రాయలసీమ అనేది ఏ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందో కాదు, ఈ దేశానికి గుండె లాంటిది నా రాయలసీమ. ఈ దేశానికి ఒక బ్యాక్ బోన్లా నిలబడే విధంగా ఈరోజు తయారవుతూ ఉంది నా రాయలసీమ. రేపు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది నా రాయలసీమ అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెబుతూ, ఈరోజు ఈ రాయలసీమ గడ్డపైన ఉన్న ప్రతి ఒక్కరూ మనం ఒక్కసారి ఆలోచించాలి, మన గుండెలపైన చేయబెట్టుకొని ఆలోచించాలి. ఈరోజు రాయలసీమలో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయన్నా, ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయన్నా, ఉమ్మడి 4 జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఈరోజు డెవలప్ అవుతూ ఉన్నాయంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు, మనం ఓటేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనం గతంలో మెజారిటీ ఇవ్వకపోయినా మనల్ని ప్రయారిటీకి తీసుకోవడం, మన దగ్గర
52 స్థానాలకు 49 స్థానాలు పొందిన జగన్మోహన్ రెడ్డి మనం తలదించుకునే విధంగా చేస్తే మనం అంత మెజారిటీ ఇవ్వకపోయినా మన ప్రయారిటీగా తీసుకొని మన రాయలసీమను అభివృద్ధి చేస్తున్న నిజమైన రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు గారు. అది మనం గుర్తించుకోవాలి. ఈ రాయలసీమ రైజింగ్ అవుతుందంటే దాంట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. ఈరోజు రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరు యువత, జెన్జీ ఎవరైతే ప్రతి ఒక్కరం ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఈరోజు మన రాయలసీమ ఖ్యాతి ఈరోజు దేశం ప్రపంచం మాట్లాడుకునే విధంగా తయారవుతుందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల. మళ్ళీ మన ఓటుతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోగలిగితే మన రాయలసీమ ఇంకా రైజింగ్ అవుతూ ఇంకా ఆకాశానికి మన ఖ్యాతి వెళ్తుందని చెప్పి, ఆకాశం నింగికి మన ఖ్యాతి వెళ్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ గుండెలపై చేసుకొని ఆలోచిద్దాం. ఈరోజు వ్యక్తులుగా మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఎప్పుడు రాయలసీమ గురించి మనం గతంలో వినేవాళ్ళం రాయలసీమ అంటే ఫ్యాక్షన్ ఈ విధంగానే. ఆ మార్పు పోయి ఈరోజు ఏమొచ్చింది? ఈరోజు ఎన్నో తయారయ్యే విధంగా ఒక హబ్గా తయారవుతూ ఈరోజు దేశానికి ఆక్సిజన్ లాగా మన రాయలసీమ తయారవుతుంది. అందుకని గర్వపడదాం. ప్రతి ఒక్కరం ఈ విధంగా మనల్ని తలెత్తుకునే విధంగా చేసిన ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలి. మన బిడ్డ అని చెప్పి మనకు ద్రోహం చేసిన వాడిని గుండు సున్నా ఇచ్చి బొంద పెడదామని చెప్పి రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరిని ఆలోచించాలని కోరుకుంటున్నానండి. రాయలసీమని రాయలసీమగా చేసినటువంటి చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.